గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం రోజు రోజుకు మలుపు తిరుగుతుంది. తన అనుమతి లేకుండానే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో తన ఫోటో వేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచానని, ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నానట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే తనను అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో తన ఫోటో వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. విధానానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. సందీప్, అయితే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కొన్ని రోజులకే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు చేరిన నేపథ్యంలో ఈ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. అయితే ఈయన చేరే సమయంలో కూడా అక్కడ ఉన్న మరో నాయకురాలు సరితా తిరుపతితో కూడా కొన్ని విభేదాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఏదైతే వారు ఉండేదో అది ఒక రాజకీయాల్లో పెను సంచలనం అయితే సృష్టించింది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఈ వార్ జరిగే సమయంలో స్థానిక ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు కూడా ఇద్దరి మధ్యలో సఖ్యతను కూర్చే ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరి వ్యవహారము స్థానిక ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వరకు కూడా వెళ్ళింది. రేవంత్ రెడ్డి కూడా ఇద్దరిని బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ కేసు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతము ఆ కేసు తుది దశకు చేరుకుంది. ఏది విషయంలో అయినా దానికి సంబంధించి ఉత్తర్వులు రావచ్చు అన్న అనుమానంతో కొందరు ఎమ్మెల్యేలు ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు అయితే నాకు చెప్పకుండా నాకు తెలియకుండానే తమ ఫెస్టివల్లో నా ఫోటోను వేసుకొని నా గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి సదరు నాయకుల పైన తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా గద్వాలలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీని నేపథ్యంలో సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైనే ఈయన కేసు పెట్టడం ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఈయన గతంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలు కావచ్చు, అటు ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఈయన పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ టికెట్ నుంచి గెలిచాను కాబట్టి ఇంకా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నాను, ఏ పార్టీలో చేరలేదు, నా పైన ఈ విధంగా నా పేరును అప్రతిష్ట పాలు చేస్తున్నారు, వీరిపైన కేసు నమోదు చేయాలంటూ కూడా ఈయన ఏదైతే కేసు నమోదు చేశారో దానికి సంబంధించిన కేసు ఆయన పెట్టిన కేసుకు సంబంధించిన పేపర్ కావచ్చు, అదేవిధంగా ఎఫ్ఐఆర్ కావచ్చు, ఈ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వివరణ అడగడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించి అనుచరులకు మాత్రము ఇది కేవలము కొంతమంది కావాలని కుట్రపూరితంగా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు, అలాంటి ఫిర్యాదు ఏం చేయలేదు, ఆ వచ్చిన ఎఫ్ఐఆర్ కూడా నిజమైనది కాదు, కావాలని ఎమ్మెల్యేను అప్రత్యక్ష పాలు చేయాలని కొంతమంది పనిగట్టుకొని ఇలాంటి పనులు చేస్తున్నారు, దీంట్లో ఎలాంటి నిజం లేదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతము సుప్రీంకోర్టులో నడుస్తున్న ఈ కేసు ఫిరాయింపుల కేసు నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ విధంగా కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఏదైతే ఉందో సంచలనం అయితే రేపుతున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. అయితే దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా తన ట్విట్టర్ లో సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది, సెటైర్లు కూడా వేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీలో చేరి నాకు తెలియకుండా కాంగ్రెస్ ఫ్లెక్సీలో వాడుతున్నారని కేసు పెట్టడము గద్వాల ఎమ్మెల్యేకే తెలియంది. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు ఫిరాయింపులు
సంబంధించిన కేసు తుదిదశకు చేరడంతో ఈ ఎమ్మెల్యేలు ఇలాంటి పనులు చేస్తున్నారు. దీంట్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ ఉందో అందులో నేను ఒక రైతును వృత్తిరీత్యా రైతునని సంబోధించడం అది ఎంతవరకు సమంజసం అంటూ కూడా కేటీఆర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అయితే పూర్తి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రాజకీయ వర్గాలలో పూర్తిగా చర్చనీయాంశంగా మారాయి. ఇది రేపు ఉదయం దీనిపైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు, దీనికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది సందీప్.